అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం శివశంకర్. నేను నెల్లూరు జిల్లా టీచర్ ట్రైనింగ్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తుంటాను. నాకు ఒక 5 నిమిషాలు మీరు కేటాయిస్తే గలవలేకుండా శాలివాహన చక్రవర్తి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కొంచెం సహకరించండి సార్. శాలివాహన చక్రవర్తి అనేటువంటి ఆయన అందరూ అంటున్నారు శాలివాహన చక్రవర్తి శాలివాహన చక్రవర్తి అని. ఆ శాలివాహన చక్రవర్తి యొక్క పేరేంటి? అతను ఎక్కడ జన్మించాడు? అతను మరల వడయార అనేటువంటి పేరుతోటి మైసూర్కి ఎలా వెళ్ళాడు? వాళ్ళ యొక్క ఆవిర్భావం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఊరికే ఈవేళ శాలివాహన చక్రవర్తి యొక్క జయంతి అని చెప్పేసి అన్ని చోట్ల జరుపుతున్నారు. అయితే ఆయన పేరేంటి, జీవన విధానం ఏంటి అనేది ఎవరికి పూర్తిగా తెలిసి ఉండదు. కేవలం మీరు ఆ నెట్లోనో ఉండేటువంటి కొన్ని విషయాలు తీసుకొని చెప్తుంటారే కానీ మీకు పూర్తిగా వివరణ తెలియదు. సార్ కొంచెం నేను టీచర్ని, కొంచెం సౌండ్ చేస్తే చెప్పేటువంటి తత్వం నాకు ఉండదు, ఆపేయాలనిపిస్తుంటుంది, అది వృత్తి ధర్మం. శాలివాహన చక్రవర్తి అనేటువంటి ఆయన గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా తీసేటప్పుడు ఒక విష్ అనేటువంటి ఒక డైరెక్టర్ గారు ఎక్కడో ఇంగ్లాండ్లోనో ఇంకొక చోటుకి వెళితే అక్కడ ఒక వీధిలో శాలివాహన చక్రవర్తి యొక్క విగ్రహం చూశాడు. ఈయన ఆంధ్రప్రదేశ్లోనూ లేదా మన ఇండియా తరపున సంబంధించినటువంటి రాజు కదా, ఈయన పేరుని మన యొక్క కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని శాలివాహన శకం అని పెట్టారు. మరి ఈయన పైన సినిమా తీస్తే బాగుంటుందని చెప్పేసి కొంత కథను తీసుకొని ఆంధ్ర చరిత్ర అనేటువంటి దాంట్లో 29వ పేజీలో ఉండేటువంటి కథను కొంచెం తీసుకొని దానికి సినీ రంగంలో కొన్ని అంశాలను జోడించి పిక్చర్ని తీశారు. తీసేటువంటి సమయంలో గుంటూరుకు సంబంధించి నిడమానూరు సాంబశివరావు అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన అడిగారు, మీ శాలివాహనులు కదా, మరి ఆయనకి హిస్టరీ ఏమన్నా మీ వాళ్ళు ఏమన్నా తీయగలరా అంటే నిడమానూరు సాంబశివరావు నన్ను అడిగాడు, శివశంకర మాస్టర్ గారు మీరు కొంచెం ఈ యొక్క శాలివాహన చక్రవర్తి యొక్క చరిత్రని కొంచెం హిస్టారికల్గా తీయగలరా అంటే నేను 3 నెలలు కష్టపడి ఆ చరిత్రను తీసి ఆయనకి చెప్పడం జరిగింది. అయితే శాలివాహనుడు అంటే ఏంటి, శాలివాహనం అంటే అర్థం ఏంటి, శాలి అంటే ఏంది, వాహనం ఏంటి, ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి అనే విషయం తెలుసుకోవాలి. అసలు అతని పేరేంటి అని తెలుసుకోవాలి, అతని ఆవిర్భావం ఏంటో తెలుసుకోవాలి. ఊరికే మాట్లాడుతుంటారు అందరు కూడాను. అయితే నేను దీనిపైన చాలా పరిశోధనని నిర్వహించాను. అనాది కాలంలో నెల్లూరు జిల్లా పెంచలకోన అనేటువంటి ముందు భాగంలో కండలేరు అనేటువంటి ఏరు ప్రవహిస్తుంది. అక్కడ ఒక పూర్వకాలంలో ఒక ఘటికం ఉండేది, ఘటికాశ్రమం ఉండేది, అంటే ఒక విద్యా సంస్థ ఉండేది. అదే సంస్థ మరలా మన యొక్క అనంతపురం డిస్టిక్ అనుకుంటా కదిరి దగ్గర నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉంటుంది. అదే వింధ్య పర్వతాలలో కూడా ఉంది. ఈ పర్వతాల్లో జరిగేటువంటి విషయంలో ఒకసారి దక్షిణాది వైపున ఉండేటువంటి ఒక బ్రాహ్మణులు వివాహం అయిన తర్వాత లేదా రాజులు వివాహం అయిన తర్వాత కాశీకి వెళ్ళాలనేటువంటి తత్వం ఉంటుంది. పెళ్ళైనప్పుడు వాళ్ళ బ్రాహ్మణుల వివాహంలో కూర్చోండి ఒక జన్యం కట్టుకొని కొంచెం దూరం నడుపుకొని వాళ్ళు కాశీకి పోయి వచ్చినటువంటి ఆచారం వాళ్ళలో మనం గమనిస్తూ ఉంటాం. అలా పోయేటువంటి ఆ సమయంలో హలో శాలివాహన కుల బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ కూర్చోవలసిందిగా మరీ కోరుచున్నాము. విశిష్ట అవధులకు ముందు లైన్ ఖాళీ చేసి ఇవ్వాల్సిందిగా మరీ కోరుచున్నాం. ముందు లైన్లో విశిష్ట అవధులు కూర్చోవలసిందిగా, అతిథులు కూర్చోవలసిందిగా కోరుచున్నాం. చెప్పండి, కొంచెంసేపు చెప్పండి, ఇంకా రాలేదులే. చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్.
సార్ కొంచెం వినగలిగితే 2 minutes నేను కంప్లీట్ చేస్తాను, లేదా ఆపమంటే ఆపేస్తాను. సార్ ఒక 2 నిమిషాలు శాలివాహన చక్రవర్తి గురించి వింటానంటే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, మధ్యలో డిస్టర్బ్ అయింది అందుకే. ఓకే వినండి. వాళ్ళు కాశీ యాత్ర వెళ్ళేటప్పుడు, వివాహమైన తర్వాత కాశీ యాత్ర చేస్తారు. కాశీ యాత్ర వెళ్ళే సమయంలో వెళ్తారు. డిస్టర్బ్ అయితే చెప్పలేను బా. కాశీయాత్ర వెళ్ళి మరలా రిటర్న్ వెళ్ళేటువంటి సమయంలో అక్కడ ఆ రాజు రిటర్న్ అయ్యేటువంటి సమయంలో అక్కడ కండలేరు అనేటువంటి పెద్ద కండలేరు అనే మాట ఎందుకుందంటే అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శారీరకంగా దృఢత్వం కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయన కండల స్వామి అనేవాళ్ళు వ్యవహారికంలో. ఆ కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి వర్షం వచ్చేసి ఆ నది విపరీతంగా ప్రవహిస్తుంది, కండలేరు డ్యాము. అప్పుడు ఒక్కసారి అక్కడికి వచ్చినటువంటి గుర్రం మీద వచ్చినటువంటి రాజు అక్కడ గుర్రాన్ని ఆపి విపరీతంగా కన్నీళ్లు దుఃఖాక్రాంతుడై ఉంటాడు. అదే సమయంలో కుమ్మరి కులస్తురాలైనటువంటి ఒక ఆమె అక్కడికి గడ్డికి వెళ్తుంటుంది. ఆయన దుఃఖించడం చూసి స్వామిని ఎవరో గొప్పవాడు ఉన్నట్టుండో, తర్వాత సాయంకాలం అయింది, భోజనం చేసేవాళ్ళు ఏదో, నేను తీసుకొస్తాను స్వామి అని అంటే అవేం పలకడు. దగ్గరకు వచ్చి ఏమయ్యా పలకలేదంటే ఆయన స్త్రీ చరిత్ర అంతా చెప్తాడు. అమ్మ నేను వివాహం అయింది, వెళ్ళేసి కాశీయాత్ర అనేది వెళ్ళేసి వస్తున్నాను, నేను ఈ త్వరగా తక్కువ సమయంలో నా ఇంటికి నేను చేరుకోవాలి, ఆ సమయం చేరుకునేటువంటి పుణ్యఫలం అంతా పోతుంది, అందువల్ల నాకు అర్థం కాలేదమ్మా అని ఏడుస్తాడు. చాలా ప్రాధేయపడిన తర్వాత చెప్తాడు విషయం అనేది. తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తతోనూ వాళ్ళ యొక్క కుటుంబాలతోనూ వివాహం అంటారు. మనకు ఉన్నటువంటి కుమార్తె ఒక ఉంది కదా, ఆయనకి వివాహం చేద్దాం అని చెప్తే అప్పుడు ఊర్లో వాళ్ళందరూ సమక్షంలో ఒప్పుకున్న తర్వాత ఆయన చెప్తాడు, నాకు వివాహం అయితే మీరు చేస్తున్నారు కానీ నేను ఈ రోజు వరకే ఇక్కడ ఉంటాను, తర్వాత నా గురించి మీ ఇన్ఫర్మేషన్ వెతకూడదు అనేటువంటి షరతు కూడా చెప్తాడు. అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. అదే సమయంలో అక్కడ వివాహం జరుగుతుంది, కణ్వ మహర్షి ఆశ్రమంలో వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత మరుసటి రోజు ఆయనకి వాగు తగ్గిపోతుంది, వెళ్ళిపోతాడు. తర్వాత నా గురించి ఆయన వెళ్తున్నంతసేపు చూస్తారు, కనుచూపులోనే కనుమరుగవుతాడు ఆయన. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తాడు, నాకు జన్మించినటువంటి ఒక అబ్బాయి జన్మిస్తాడు, ఆ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శారీరకంగా శిక్షించొద్దు, మానసికంగా కూడా మీరు ఏమనొద్దు, అబ్బాయి గొప్పవాడే అవుతాడు అంటాడు. అప్పుడు వాళ్ళు అదే రకంగా 9 మాసాలు అయిన తర్వాత ఆమె గర్భవతి అయ్యి బిడ్డను జన్మిస్తుంది. ఆ అబ్బాయి చాలా తెలివిగలవాళ్ళు. మేనమాంగాళ్ళంతా కుండలు చేసుకుంటుంటే ఆ మట్టితో వీడు గుర్రాలని, ఏనుగుల్ని, రథాలని, కత్తులు ఖడ్గాల్ని చేస్తుండేవాడు. చేస్తున్నటువంటి సమయంలో ఆ కొంత యుక్త వయసు వచ్చింది. తర్వాత ఇక్కడ వాళ్ళు ఇద్దరు సోదరులుగా ఉంటారు. వాళ్ళు ఆయన్ని చంపడానికి వచ్చినట్టు వాళ్ళు బ్రాహ్మిన్స్ లాగా ఉంటారు. వాళ్ళిద్దరులాగా వచ్చేసి వాళ్ళు ఈ ప్రాంతం ఆ ఏరియాలోకి వచ్చేసి పాలనంతా చూసిన తర్వాత చెప్తారు, అయ్యా ఎవరైనా సరే నిన్ను ఒక పుణ్యవతి గర్భవతిలో జన్మించినటువంటి వ్యక్తి నిన్ను సంహరిస్తాడు అనేటువంటి దాన్ని చెప్తారు ఒక రాజుకి. చెప్పిన తర్వాత పోయేసి వస్తూ పుణ్యవతి అయినటువంటి గర్భం ధరించినటువంటి ఒక ఆవిడికి ఒక అబ్బాయి జన్మిస్తాడు. ఆ అబ్బాయి
నువ్వు చనిపోతావు అని చెప్పేసి అతనికి చెప్తారు. చెప్పిన తర్వాత ఒక రాజుకి ఆయన ఆ అబ్బాయితో పిలిచి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. యుద్ధాన్ని ప్రకటిస్తే ఆయన చెప్తారు, వాళ్ళ మామలు చెప్తారు, మామ నా పైన ఎవరో యుద్ధానికి వస్తున్నారంట, మరి నేను ఎట్లా మామ అని చెప్తే, అయ్యా మేమేదో సాకే మా శక్తి మేర, తర్వాత నిన్ను మేము ఏడ సాగుతామని అంటే ఆయన ఒప్పుకోడు. అప్పుడు ఆ అబ్బాయి యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధం ప్రకటించిన తర్వాత ఆ అబ్బాయి అప్పుడప్పుడు తను తయారు చేసినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా పెట్టుకొని, కత్తులు ఖడ్గాలు వాటన్నిటి కూడా పెట్టుకొని అక్కడ విపరీతమైనటువంటి తపస్సు, విపరీతమైనటువంటి యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నేటికి ఉంది అక్కడ, ఆ యజ్ఞగుండం నేటికి ఉంది. అప్పుడు ఆ అబ్బాయి యజ్ఞంలో వచ్చినటువంటి ఆ ద్రవాలను తీసుకొని శాలి అంటే గడ్డి పైన చల్లాడు. చల్లితే ఆ గడ్డి వాహనంగా గుర్రంగా తయారైంది. శాలిని వాహనంగా చేసుకున్నాడు కనుక శాలి వాహనుడు, వాడి పేరు అంబదేవుడు ఫస్ట్. నేటికి కూడా శాలి వాహనుడి యొక్క అప్పుడు మేనమాంగారు పిలిస్తే రావాలి యుద్ధానికి. అప్పుడు మరలా పోయేసి ఒక ఊర్లో వాళ్ళని పిలుస్తాడు, అయ్యా రండి అంటే మేము రామన్నారు. అప్పుడు వాళ్ళకి శాపం పెడతారు, మీ ఊరిలో జన్మించినటువంటి ప్రతి జీవికి తోక లేకుండా పోతుంది పో అంటాడు. ఇప్పుడు ఆ ఊరిని తోకంచి అని అంటారు. ఇలాగా ఇంకొక దేవాలయాలకు వెళ్ళి పూజ చేస్తే ఆ దేవాలయంలో ఉండే దేవుడు కూడా ప్రత్యక్షం కాడు. అప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి ఖడ్గంతో దేవాలయంలో దేవుని యొక్క అన్ని విగ్రహాలు తలన చేసేస్తున్నారు. ఇప్పుడు బోడి దేవాలయాలు ఉంటారు. ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించాం. తర్వాత అతను పెద్దోడయ్యే తర్వాత వాడు అక్కడి నుంచి మరలా రాజరికంతో కర్ణాటక వెళ్ళాడు. అక్కడి నుంచి కరెక్ట్గా కర్ణాటకకి ఆ కన్వ మహర్షి ఆశ్రమం నుంచి కర్ణాటకకు ఉంది. ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళు కన్నడికులుగా వడయార్లుగా అక్కడ తయారయ్యారు. తర్వాత ఆ ప్రాంతం ఈ విధంగా వంశావిర్భావం జరిగింది. శాలివాహనుడు అంటే ఫస్ట్ వాడు. తర్వాత అనేక వచ్చేసి కనిష్కుడు వచ్చాడు, గౌతమి పుత్ర శాతకర్ణుడు వచ్చాడు, అనేక రకాలుగా వచ్చాడు. ఆవిర్భావం వచ్చేసి కన్వ మహర్షి ఆశ్రమం. ఈ విధంగా ఒక డేటా తీయాలంటే నేను ఈ విషయంలో మీకు సాధువులాగా అనిపించేసి నేను బ్రహ్మంగారి యొక్క ఆరాధికుడిగా ఆ దీక్షలో ఉన్నాను కనుక వచ్చాను. మామూలుగా అయితే నేను లెక్చరర్ని. ఈ కవయిత్రి మొళమాంబ పైన కూడా పరిశోధన చేసి తాళపత్రాలను కూడా సేకరించాను. తర్వాత మీకు సందర్భానుసారంగా మీకు కవయిత్రి మొళ్ళ అంటే ఏంటి ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. వీలుంటే మిగిలిన విషయాలతో కూడా మీతో చర్చించుకుంటాను. థ్యాంక్ యూ అని అండాలండి.